హాయ్ ఫ్రెండ్స్. ప్రదీప్ రంగనాథన్ రీసెంట్గా లవ్ డే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుండెల్లో ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తమిళ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరి స్వీయ దర్శకత్వంలో చేసిన లవ్ టుడే సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్గా అటు తెలుగు తమిళంలో పాటు ఎంతో హిట్గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి మరొక సినిమా వచ్చేసింది. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమా తెలుగులో మరియు తమిళంలో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన కాడి నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ సుమారుగా 100 కోట్ల క్లబ్లో తెలుగులోనే మొట్టమొదటిగా ప్రదీప్ రంగనాథన్ సినిమాగా నిలబెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే హీరో తొలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ 100 కోట్ల క్లబ్లో చేరేశాడు. తనదైన కామెడీ టైమింగ్స్ను విశేషంలో ఆకట్టుకుంది. తాజాగా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ హీరో అశ్వత్ మూర్తి మారుమూర్తి దర్శకత్వంలో వహిస్తున్న సినిమా ప్రదీప్కు జోడీగా అనుపమ పరమేశ్వరి, ఖైదా లోహల్ హీరోయిన్గా నటిస్తున్నట్టుగా ఇప్పటికే మనకు తెలుసు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేసారు. ఫిబ్రవరి 21న గ్రాండ్గా రిలీజ్ అయిన సినిమా మరొక బ్లాక్ బస్టర్ హిట్గా కొట్టేశాడు. ప్రదీప్ రంగనాథన్ యూత్ను ఆకట్టుకునే కథతో వచ్చి ఈ సినిమాని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 100 కోట్ల గ్రాసును దాటేసింది. ఇప్పుడు 150 కోట్ల గ్రాసులో బాట దాటినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఓటీటీ సంస్థ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సినిమా డ్రాగన్ సినిమా ఈ నెల 21న అంటే గత 4 వారాల తర్వాత ఎక్స్ట్రాస్ట్గా ప్రముఖ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో రానుంది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాష, కన్నడ, మలయాళం భాషలో స్ట్రీమింగ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ శుక్రవారం నాడు 21వ తారీఖున సందర్భంగా ఈ శుక్రవారం నాడు డ్రాగన్ సినిమా మొత్తం అన్ని ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉందని ఇప్పటికే పబ్లిసిటీగా అనౌన్స్ చేసేశారు. ఈ డ్రాగన్ సినిమా థియేటర్లో చూడని ప్రజల కోసం, ఓటీటీలో చూసే ప్రేక్షకుల కోసం ఎంతగా ఆసక్తిగా ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్.